దేశంలో ఒక రకమైన స్తబ్దత అయితే నెలకొని ఉంది. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ గారే ఏకంగా నా కాన్వాయ్‌ల వెహికల్‌ని తగ్గించుకుంటున్నా, పొదుపు మంత్రం పాటించండి అని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత దేశ ప్రజల్లో ఏదో జరగబోతుందని ఒక అనుమానం అయితే నెలకొని ఉంది. ఆ అనుమానాలను మరింత పెంచుతూ తాజాగా చర్యలు రాహుల్ గాంధీ గారు విడుదల చేసిన సెన్సేషనల్ వీడియో అయిన తర్వాత కేంద్రం జీడీపీ వృద్ధి రేటు గురించి మాట్లాడడం, ఆర్‌బీఐ గవర్నర్ వృద్ధి రేటు గురించి మాట్లాడడం, ఈ పరిణామ క్రమం చూస్తే కేంద్రమేమో జీడీపీ వృద్ధి రేటు 7.7%గా ఉంది, పెరిగింది అని చెప్పింది 25-26 ఆర్థిక సంవత్సరానికి. ఇటు ఆర్బీఐ 26-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును 6.9% నుంచి 6.6%కి తగ్గిస్తున్నాము అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు ఏమో 4.6% నుంచి 5.1%కి పెంచుతున్నాము అన్నారు. దేశంలో సవాళ్ళు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. సో రాబోయే సవాళ్ళను కూడా తక్కువ నష్టంతోనే ఎదుర్కోగలమనే మేము భావిస్తూ ఉన్నామని చెప్పి ఇటువంటి మాటలు ఆర్బీఐ గవర్నర్ ప్రకటనలో చెప్పుకుంటూ పోయారు. ఇవన్నీ ఒక ఎత్తు. రాహుల్ గాంధీ గారు విడుదల చేసినటువంటి సెన్సేషనల్ వీడియో ఏంటి, ఆ వీడియోల అంశాలు ఏంటి? దేశంలో ఒకవైపు భయంకరమైన ఆర్థిక సునామీ రాబోతుంది, మరోవైపు కీలక వ్యవస్థలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయబోతూ ఉన్నాయి. ఇవి చాలా అత్యంత కీలక విషయాలు రాహుల్ గాంధీ గారు చెప్పింది. దీనికి కారణం నరేంద్ర మోదీ, బీజేపీనే కారణం అని చెప్పారు. ఆయన వీడియోల విషయాలు కనుక చూస్తే ఒకవైపు భయంకరమైన ఆర్థిక సునామీ వస్తుంది, ధరలు పెరుగుతున్నాయి, మీరు మునిపెన్నడూ చూడనంత ఆర్థిక సంక్షోభాన్ని భారత్ ఎదుర్కోబోతుంది, దానిని ఇప్పుడు ఎవ్వరూ ఆపలేరు. మరోవైపు వ్యవస్థలలో అంతర్గత తిరుగుబాటు కూడా జరగబోతుంది. ఎన్నికల సంఘం పూర్తిగా మీ అదుపులో ఉంది అని మీరు అనుకుంటున్నారు, కానీ అది 3 ఏళ్ల క్రితం సంగతి. నాకు ప్రధాన ఎన్నికల కమిషన్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అధిపతులు, న్యాయ వ్యవస్థలో సీనియర్లు ఇలా అందరూ తిరుగుబాటు చేస్తున్నారు, వారు మాకు సమాచారం ఇస్తూ ఉన్నారు అని రాహుల్ గాంధీ గారు స్వయాన వీడియోనే విడుదల చేశారు. నియంత్రిత వ్యవస్థలు లోపలి నుంచే కుప్పగూలబోతూ ఉన్నాయి. ప్రస్తుత మార్గంలోనే కొనసాగితే ప్రజల నుంచి ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉంటుంది, అది తమకు ప్రమాదకరం అవుతుంది అని పాలకులు గ్రహించగలుగుతూ ఉన్నారు. వ్యవస్థలలో జరుగుతున్న పరిణామాలపై తనకు అంతర్గత సమాచారం అందుతుంది అన్న రాహుల్ గాంధీ మోదీ గురించి, షా గురించి, ఆయన కుమారుల గురించి, మంత్రుల గురించి, అజిత్ దోవల్ గురించి పూర్తి సమాచారం వస్తుంది అని రాహుల్ గాంధీ తన వీడియోలో చెప్పారు. ప్రజా ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందని కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు. వారు ప్రజా ఒత్తిడిని అణచివేసేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. అత్యవసర పరిస్థితి వంటిది ప్రకటించవచ్చు, ఇది జరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం మరో దశలోకి వెళ్తున్నాం. ఇంతకుముందు మనం పూర్తిగా నియంత్రిత దశలో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆ నియంత్రిత్వం అదుపు తప్పుతోంది అని. తాను నియంత్రించిన వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలి మొత్తం సమాచారాన్ని బయటపెడుతుంది అని మోదీకి కూడా తెలుసని, ఏడాదిలోపు మోదీ ప్రధానమంత్రిగా ఉండరు అనేది నా అంచనా అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సంచలనంగా మారాయి. అఫ్కోర్స్ బై డిఫాల్ట్గా దీని మీద బీజేపీ ఎదురుదాడి చేస్తుంది, అది వేరే విషయం అనుకోండి. ఇవన్నీ ఏదో జరుగుతుంది అనే ఆ సందేశాన్ని, సంకేతాన్ని ప్రజల్లోకి అయితే పంపిస్తున్నాయి. ఏం జరగబోతుందో తెలియట్లేదు.